వైద్యారోగ్య శాఖలో ఉద్యోగులు క్రికెట్ బెట్టింగ్లో ఉన్నదంతా సంపాదించిందంతా పోగొట్టుకున్నారు. అప్పుల ఊబిలో కూరుకుపోయారు. ఈ అప్పులు తీర్చడానికి జీతం సరిపోవట్లేదు. ఏం చేద్దామా అని ఆలోచిస్తే చైన్ స్నాచింగ్ ఐడియా వచ్చింది. చైన్ స్నాచింగ్లు చేయడం మొదలెట్టారు. సీనియర్ సిటిజన్లే వీళ్ళ టార్గెట్. 2-3 చైన్ స్నాచింగ్లు సక్సెస్ అయ్యాయి కూడా. కానీ దొంగలు ఎక్కడో ఒక చోట ఎప్పుడో ఒకప్పుడు దొరకకుండా ఉంటారా? దొరికేశారు. అది నెల్లూరు జిల్లా కోవూరు పట్టణం. గురువారం సాయంత్రం పాటూరు రోడ్డులోని ఓ ఇంటి ముందు అత్తిపల్లి సతీష్ కుమారి అనే ఓ పెద్దావిడ మనవడిని ఆడిస్తోంది. ఆ సమయంలోనే ఈ ఇద్దరు మహిళలు స్కూటీ మీద వచ్చి పెద్దావిడ ముందు ఆగారు. ఆ వీధిలో ఇల్లు అద్దెకు దొరుకుతుందా, ఏమైనా ఇల్లు ఖాళీగా ఉన్నాయా అని మాటలు కలిపారు. కాసేపు అలా ముచ్చట్లు పెట్టాక తాగడానికి కొంచెం మంచినీళ్ళు ఇస్తారా అని స్కూటీ నడుపుతున్న మహిళ అడిగింది. సరే తీసుకొస్తా అని సతీష్ కుమారి అటు తిరిగేలోపు స్కూటీ వెనకాల కూర్చున్న మహిళ తన వెంట తెచ్చుకున్న కారం పొడిని సతీష్ కుమారి కళ్ళల్లో కొట్టింది. వెంటనే ఆమె మెడలో ఉన్న 2.5 సవర్ల బంగారు గొలుసును తెంపుకొని పారిపోవడానికి ట్రై చేసింది. మరో మహిళ స్కూటీ మీద పరారయ్యేందుకు ప్రయత్నించింది. కళ్ళల్లో కారం కొట్టగానే బాధితురాలు సతీష్ కుమారి కేకలేయడం మొదలుపెట్టారు. దీంతో ఆమె కుమారుడు అనూష్ రెడ్డి చుట్టుపక్కల వారు దొంగల వెంటబడి వారిని పట్టుకొని పోలీసులకు అప్పగించారు. అలా చైన్ స్నాచింగ్ కు పాల్పడిన దార్ల జీవిత యాళ్లపాలెం పిహెచ్సిలో హెల్త్ అసిస్టెంట్ గా వర్క్ చేస్తుండగా వాసుకి డిప్యూటీ డిహెచ్ఎంఓ కార్యాలయంలో హెల్త్ అసిస్టెంట్. ఈ విషయం పోలీసుల విచారణలో వెల్లడైంది. ఐపీఎల్ బెట్టింగ్లు పెట్టి వీరిద్దరూ 30 లక్షల రూపాయల మేర అప్పులు పాలయ్యారని తెలిసింది. మెయిన్ బజార్లో బురఖా కొనుక్కొని స్కూటీపై తిరుగుతూ చైన్ స్నాచింగ్లు చేస్తున్నారని వెల్లడైంది. దీనిపై కోవూరు పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.